విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని సాయి సుధా ప్లే స్కూల్ క్యాంపస్ను సోమవారం స్కూల్ ఎండీ డాక్టర్ రేఖా రాళ్లపల్లి, గుడివాడ వెంకట రామానాయుడు అధ్యక్షులు రామ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఐఎన్సీ డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి, ఎండీ యుఎస్ఏ డాక్టర్ బద్దెల సుకుమార్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, మాస్టర్ అభిషేకులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అభ్యసించడం ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగరాలకు ఏమాత్రం తీసుకొని విద్యా ప్రమాణాలు అందుబాటులోకి రావడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యా ప్రమాణాలు అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని లక్ష్యంతో యుద్ధ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామన్నారు. అలాగే సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ నందు విశిష్ట గుర్తింపు పొందాయని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, గ్రేటర్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించడమే లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ ఇన్ఛార్జ్ భార్గవి, రేవతి మాట్లాడుతూ విద్యార్థుల మేధో వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా వస్తువులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ విద్యాభివృద్ధికి ఒక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటకృష్ణ, పుష్ప, భార్గవి, ఆసిఫా, శకుంతల, శారద, సుజాత, మహేశ్వరి, ధనలక్ష్మి, దాక్షాయిని, కిరణ్, మున్వర్ భాష, వెంకటముని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సాయి సుధా ప్లే స్కూల్ని విద్యానగర్ కాలనీలో ప్రారంభించేందుకు వచ్చినటువంటి విక్టర్ నాయుడు గారు, అమెరికా, అండ్ మై సిస్టర్ ఇన్ లా డాక్టర్ రేఖా అండ్ వైష్ణవి who are came from USA ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ స్కూల్ పెట్టడానికి మెయిన్ మా వైఫ్ డాక్టర్ సుధారాణి. షీ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఓపెనింగ్. I wish all the teachers in the school will be helpful in the upgrowing of the school, and it is going to be useful to the Tirupati town people who are especially living in this area. Thank you. Yeah, I echo what both of them have said. I'm very happy to be here, and the school looks great. I think it'll be a great foundation for young children to learn and flourish and become great members of the society in Tirupati and beyond. So I'm really excited to see what happens. Thank you. I echo the same thing what Venkatram Naidu said. It's a privilege and honor to be here for the inauguration. Play school is the stepping stone for children for foundation. It's a foundation for future education. And I appreciate all the staff to be here, and they put lot of effort into this, building this play school. So we are very thankful for that. And Sudha and Sukumar Anna did an amazing job making this place look like this, and I'm sure it is going to flourish even more. And also this is Raghu Naidu, the Professor Raghu Naidu's this passion to make this type of opportunity available for them, and this is the great venue actually to make this happen also. Once Sudarani and Dr. Sukumar are inviting us for this grand occasion, I should say. It's a very noble profession. Although they are physician, they have this noble thought to open the school, which is the future of the society. Although they have another institution running as a school, but this is the fundamental beginning of the school, and for the parents, for the students, it's a great atmosphere, it's a great location. We thank the teachers and the supporting staff and all the people who are supporting this institution, and without all of them this would not be successful. They have a great passion to make this institution a successful venture. We appreciate everyone's effort in this, everyone's contribution to make this a successful venture, and we hope this will be flourishing as one of the finest institution in Tirupati. We thank you for the opportunity for inviting us for this. I echo. Andarki namaskaram. First of all, I thank our media brothers for coming and participating in this function.
సో చిన్నప్పటి నుంచి కూడా విద్యానగర్ కాలనీతో మాకున్న అటాచ్మెంట్ మాటల్లో చెప్పలేనిది. మా నాన్నగారు రాఘవ నాయుడు గారు, మదర్ సుమతి. సో మేము ఈరోజు డాక్టర్ల సాయి సుధా హాస్పిటల్ పెట్టడానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ ఆల్ వేస్ చిన్నప్పటి నుంచి కూడా మెయిన్గా నాన్నగారి నుంచి నేర్చుకున్న ఈ డిసిప్లినే మాకు అన్నిటికీ కూడా మార్గదర్శకంగా ఉంది. సో విద్యానగర్ కాలనీతో ఫాదర్కు ఉన్న అటాచ్మెంట్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ కాలనీ డెవలప్మెంట్ కూడా చాలా ఆయన శ్రమించారు. ఈరోజు ఈ కాలనీలో ఒక ప్లే స్కూల్, ఎస్పెషలీ ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ క్రమశిక్షణ, ఆ మంచి బుద్ధులు, ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ టు ది సొసైటీ ఆల్సో దే షుడ్ బి యూస్ఫుల్ అన్నది 100% మాకు మా తల్లిదండ్రులు నూరిపోసారు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ భావాలకు అనుకూలంగా ఈరోజు ఈ ప్రెమిసెస్లో ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేశాము. దాన్ని ఓపెన్ చేయడానికి మా అసిస్టెంట్ల డాక్టర్ రేఖా గారు, యుఎస్ఏలో పీడియాట్రిషియన్ తను, అలాగే వారి డాటర్ వైష్ణవి, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. అన్నిటికి మించి మాకు అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్న వెంకటరామనాయుడు గారు, ఆయన చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. యుఎస్లో చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉన్నా కానీ మన దేశం మీద ఉన్న మమకారం కొద్దికొచ్చి చాలా సర్వీస్ చేస్తుంటారు. అటువంటి మంచి మనుషులు, ఉన్నతమైన ఆలోచనలు గల వారి చేతి మీదుగా ఈరోజు ఈ స్కూల్ స్టార్ట్ చేయడం రియలీ వి ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అలాగే ఇక్కడున్న మా టీచర్స్ అంతా కూడా ఆల్రెడీ మా హై స్కూల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇంకా ఒక చిన్న పిల్లలకి, ఎస్పెషలీ ఇప్పుడు బోత్ పేరెంట్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో వదిలేసి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ లేని వాళ్ళు చాలా వరీ అవుతున్న ఈ రోజుల్లో ఒక హోమ్ లాగా ఉండి అందరూ కూడా మదర్లీ అఫెక్షన్తో ఉన్న టీచర్స్. మోరోవర్ ఇప్పుడున్న ఒక సొఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్కి అనుకూలంగా దీన్ని ఒక ఏసీ క్యాంపస్తో రెడీ చేశాము. ఈ కాలనీ వాసులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐ రిక్వెస్ట్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.